ట్యాంకర్లన్నీ తెలుగుదేశం వాళ్ళవే. రోజుకు ఒక్కొక్క నాయకుడు 20,000 నుంచి 30,000 రూపాయలు ఈ నీటి వ్యాపారం ద్వారా సంపాదిస్తూ ఉన్నారు. బిల్డింగ్ విలువను పెట్టి ఇంటి పన్ను వేస్తున్నారు. మరి మేము నీళ్ళకి ఎంత పన్ను వేయాలి? విశాఖ నగరంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. సమాజంలో మనిషి కనీస అవసరాల్లో ముఖ్యమైనది నీరు. ఆ నీరు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైజాగ్లోని ప్రజలు నీటి కోసం ఉద్యమాలు చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు ఆరులో ప్రాంతంలో ఎక్కడా కూడా భూగర్భ జలాలు లేక అడుగంటిపోతే, మరోవైపు పైప్ లైన్ నుంచి కొలాయి నీళ్ళు కూడా రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రోడ్డెక్కి ఈరోజు ఉద్యమం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కలిసి వీళ్ళెవరికి కూడా కనీసం నీరు ప్రతిరోజు కూడా అందక చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, మీకు అసలు ఏమైంది, సమస్య ఏంటి? మేము 12వ వార్డు నుండి వచ్చామండి. నీళ్ళకి చాలా సమస్య వచ్చింది. ఎక్కడ కనీసం ఒక అరగంటని ఇమ్మని ఎన్నోసార్లు అప్పుడు ఇక్కడికి వచ్చి అడగడం జరిగింది, కానీ ఇవ్వట్లేదు. మాకు ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బందిగా ఉంది. బోర్లు రాలేదు. రాత్రి అయితే 10:30కి ఇచ్చారండి. అంతకుముందు అది 11 గంటలకు ఇచ్చారు. ఒక అరగంట కూడా ఉండట్లేదు. 4 వేసి 5 వేసి 10 వేసి బిందెలే కలుస్తున్నాయి. నీళ్ళైతే సమయంగా దొరకట్లేదు. మరి నీళ్ళు లేవని అంటున్నారు కాబట్టి ఎక్కడి నుండి అని తెప్పించేనే ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ధర్నా జీవీఎంసీ ముందస్తు ప్రణాళికలు రూపొందించడం విఫలమైందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? మున్సిపల్ కార్పొరేషను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు మంచినీళ్ళు 24 గంటలు మంచినీళ్ళు అందిస్తామని చెప్పి ప్రణాళికలు మాత్రం రూపొందిస్తున్నారు. కానీ ఈరోజు విశాఖపట్నం నగరంలో ముడసల్లో రిజర్వాయర్ ఉన్న దగ్గర కూడా ఈరోజు నీళ్ళు అనేది ప్రతిరోజు వచ్చే పరిస్థితి అనేది లేదు. అంటే ముడసల్లో రిజర్వాయర్తో పాటు గంభీరం కానీ, లేకపోతే గోస్తని కానీ, లేదా రైవాడ్ నీళ్ళు కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రతిరోజు మంచినీళ్ళు అందించే పరిస్థితి అనేది కార్పొరేషన్ చేయటం లేదు. దానికి తగినటువంటి ప్రణాళికలు కూడా రూపొందించడం లేదు. మేము ఎప్పటి నుండి చెప్తున్నాం, ముడసల్లో రిజర్వాయర్లో నీటి నిల్వలు అనేది పెంచేదానికి చర్యలు చేపట్టమని. దానికి ఆ పూడికలు తీయించి ఆ చుట్టుపక్కల కొండ వర్షపు నీరు అంతా కూడా అందులో నిల్వ చేసేటట్టుగా ఉంచాలి. ఈరోజు ముడసలో ఒక రిజర్వాయర్ నీళ్ళే 1,00,000 మందికి ఈరోజు అందుతున్నాయి. ఆ 1,00,000 మందికి నీళ్ళు ఈరోజు లేకుండా 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వడం వల్ల, అలాగే మున్సిపల్ కుళాయి కూడా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి, ఎన్ని గంటలకు వస్తుందో తెలియని పరిస్థితి. రాత్రి 10 గంటలకి 11 గంటలకి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వస్తే ప్రజలు పట్టుకోలేని పరిస్థితి అనేది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుండి మంచినీళ్ళు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ప్రతిరోజు కూడా నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు రోజు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అమ్ముతున్నారు కదా, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక కుట్రతోటి ఈ యొక్క నీటి కొరతను సృష్టించి పెద్ద ఎత్తున నీటి వ్యాపారం సాగిస్తూ ఉన్నది. ట్యాంకర్లన్నీ తెలుగుదేశం వాళ్ళవే. కూటమిలో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళే. 4 ట్యాంకులేమో పేదవాళ్ళకి ఇచ్చేసి 40 ట్యాంకులు అమ్మేసుకుంటూ ఉన్నారు. ఇదో పెద్ద వ్యాపారం, ఒక పెద్ద మాఫియాలాగా అధికార పార్టీ అనేటువంటి చలాయిస్తూ ఉన్నది. వాళ్ళు ఇష్టం వచ్చేట్లు వ్యవహరించి రోజుకు ఒక్కొక్క నాయకుడు 20,000 నుంచి 30,000 రూపాయలు ఈ నీటి వ్యాపారం ద్వారా సంపాదిస్తూ ఉన్నారు. ప్రజలను లూటీ చేయటం కాదా నేను అడుగుతూ ఉన్నాను. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము సృష్టించినటువంటి నీటి కొరత, వాళ్ళ యొక్క అసమర్థత వల్లనే ఈరోజు విశాఖపట్నం అనేటువంటి నీటి సమస్యలో కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారి కంపెనీల మీద ఉన్నటువంటి ప్రేమ విశాఖపట్నం ప్రజానీకం నీటిని అందించాలనేటువంటిది లేదు. వాళ్ళు ఎడిపోయినా పర్వాలేదు, ఎడి చచ్చినా పర్వాలేదు, నీళ్ళు లేకపోయి ఎండిపోయినా పర్వాలేదు. దానికి కావాల్సింది ఏంటంటే గూగుల్ వాడు కావాలి, అదాని వాడు కావాలి, మిట్టల వాడు కావాలి, అంబానీ వాళ్ళు కావాలి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వాళ్ళు కావాలి. వాళ్ళకి మటుకు భూములు 100,000 ఎకరాల భూములు ఇచ్చే పనిలో ఉన్నారు, సముద్రాన్ని రాసే పనిలో ఉన్నారు, అడవులను రాసే పనిలో ఉన్నారు, రిజర్వాయర్లు కూడా ఆఖరికి వాళ్ళ సొంత ఆశలుగా మార్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అడావుడిలో ఉన్నారు తప్ప విశాఖపట్నం ప్రజానీకం మంచినీళ్ళ గురించి పట్టించుకునేటటువంటి ఆర్థిక రాజధాని విశాఖ అని చెప్పుకుంటున్నారు కదా, ఇలాంటిది ఆ రాజధానిలోని నీటి సమస్య వస్తే మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఇది ఆర్థిక రాజధాని పోడా, ఇది నీళ్లు లేనటువంటి విశాఖపట్నంగా మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దుర్మార్గం ఏందండి? ఒక్క రిజర్వాయర్ లేదండి, ఇన్నేళ్ళు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తూ ఉన్నాడు. విశాఖపట్నం ఎక్కువ ఎందుకు లేదు? 2 ఏళ్ళు అయింది. విశాఖపట్నానికి 1 లీటర్ అదనంగా నీళ్లు తీసుకొచ్చారని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. నీళ్ళు లేకపోతే విశాఖపట్నం ప్రజానీకం ఎలా ఉంటారండి? కానీ సంపన్నులకి పెద్ద పెద్ద కొండల మీద ఉండి 30 అంతస్తులు 20 అంతస్తులు ఉండే వాళ్ళకి మాత్రం రోజు నీళ్ళు వెళ్తాయి. పేదవాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఉండే వాళ్ళు మాత్రం, రాజకీయ నాయకులు ఉండేటటువంటి కాలనీలకు మాత్రం నీళ్ళు ఇస్తారా? అంటే సామాన్యులు ఉండేటటువంటి వాటికి నీళ్ళు ఇవ్వరా ఏంటి?
దుర్గతి అని నేను అడుగుతూ ఉన్నాను. మనం చూస్తున్నాం కదా ఇక్కడ సామాన్యులందరూ కూడా బిందులు నెత్తి మీద పెట్టుకొని వీళ్ళంతా కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం నీళ్లు డైలీ జీవీఎంసీ సప్లై చేయకపోవడంతో వీళ్ళంతా కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్లో కనీస అవసరాలకు ముఖ్యంగా కావాల్సిన నీరే లేకపోతే మేము ఎలా బతికేదని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ రోడ్లపై బిందులతో బయటకు వచ్చి నిరసన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పుడు కాదు, 1-2 రోజుల నుంచి కాదు, ఈ సమస్య దాదాపుగా 3-4 నెలల నుంచి కూడా వైజాగ్లో ఇదే సమస్య నెలకొందని చెప్పి వీళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. చెప్పండి, మీ ఏరియాలో ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది మీకు? మా ఏరియాలో నుంచి అయితే చాలా ఇప్పుడు 3 నెలల నుంచి ఇంచుమించి వర్షాలు లేవు, బోర్లు కూడా పూర్తిగా ఎండిపోయివండి. కానీ టైం తక్కువ నుంచి నీళ్ళు ఇస్తున్నారు. ఇచ్చిందనే ఒక అరగంట పావుగంట ఇస్తున్నారు తప్ప కానీ ఎక్కువసేపు కూడా ఇవ్వట్లేదు నీళ్ళు కూడాను. ఆ వచ్చి నీళ్ళు కూడా నేను టైంలోనే వస్తున్నాయి. మేము పొద్దుల పనిలోకి వెళ్ళిపోతే కానీ ఎవరికి ఇల్లు గడిచే రోజులు కాదు ఇవి. ఇప్పుడు ఏంటంటే తీవ్రంగా ఏంటంటే బోర్లు ముత్యం ప్రతి ఒక్కరికి బోర్లు ఎండిపోయేవి. మున్సిపాలిటీ నుంచి వాటర్ అయితే అసలు పూర్తిగా రావట్లేదు. ఇప్పుడు ముడసలా చెరువు పూర్తిగా ఎండిపోయింది. వచ్చిన వాటర్ కూడా అసలు వాటర్ వస్తుందా లేదని కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడైతే మున్సిపాలిటీ నుంచి వాటర్ ప్రతి ఒక్కరికి రావట్లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉంది? మాది ఇక్కడ సెక్టర్ 3 మాది. ప్రతిరోజు నీళ్ళు వస్తాయని ఆశపడి ఇప్పటి వరకు ఊరుకున్నాం. 3 నెలలు దాదాపు 3 నెలలు గడిచిపోతుంది. ఇప్పటికి 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి, అది రాత్రి 10 గంటలకి 11 గంటలకి వాటర్ రావడం. 11 గంటలకి ఎవరు నిద్ర లేకుండా తెలిగేసి ఉంటారు. అదే 5 బిందెలు మనిషికి 5 బిందెలు చొప్పున మనిషికి 5 బిందెలు. ఇప్పుడు 5 బిందెలు చొప్పున రాత్రి 10 గంటలు పట్టుకుంటున్నారు. ఈ 5 బిందెలు 2 రోజులు 3 రోజులు సరిపెట్టుకోవాలని చెప్పేసి ఇదివరకు కూడా ఏఈ ఆఫీస్కి వచ్చాము. వస్తే ఖచ్చితంగా మేము వాటర్ పంపిస్తామని చెప్పారు. కానీ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు పంపిస్తామని చెప్పారు. ట్యాంకర్లు ఇస్తున్నారు. 3-4 ఆ ట్యాంకర్ల దగ్గర గుద్దులాడుకొని పోట్లాడుకొని నీళ్ళు పట్టుకుంటున్నారు. మరి అది సరైనది కాదని చెప్తున్నాం. అలాగే మేము 10 నిమిషాల్లో ట్యాంక్ బాగా డబ్బున్న వాళ్ళు బుక్ చేసుకుంటే 10 నిమిషాల్లో ట్యాంక్ వచ్చి చేరుతుంది ఇంటి దగ్గరికి. 600-700 రూపాయలు పెట్టి ట్యాంక్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరూ కొనుక్కొని బుక్ చేసుకుంటున్నారు. మరి ఆ నీళ్ళు ఎక్కడవని మేము అడుగుతున్నాం. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దొడ్డుదారిని దాచిపెట్టారు వీళ్ళు. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన వాటర్ మీరు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు మీరు కార్పొరేషన్ పెడతా ఉన్నారు, ఆదా చేసుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో మళ్ళీ పంచుకోవడానికి సిద్ధమవుతారు. మిగిలిన అంతా పంచుకోవడమే కదా అధికారులు, కార్పొరేట్లు అందరూ. మరి ఆ విధంగా కాకుండా వాళ్ళు పేద ప్రజల దగ్గర పన్నుల రూపంలో వడ్డీ మీరు చేస్తున్నారు. ఇంటి పన్ను ఎలా చేస్తున్నారు? బిల్డింగ్ విలువను బట్టి ఇంటి పన్ను వేస్తున్నారు. మరి ఇంటి పన్ను 10 రోజులు లేట్ అయితే ఇంటి పన్నుకు పన్ను వేసి మీరు రండి మీకు పైన వేస్తామని చెప్తున్నారు. మరి మేము నీళ్ళకి ఎంత పన్ను వేయాలి ప్రభుత్వానికి? మేము ఎంత పన్ను వేస్తే ఇవాళ కట్టాలని చెప్పి మేము కూడా ఇంటి పన్నులు కానీ కొలాయి పన్నులు కానీ కట్టాం. ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే ఇవాళ పన్నులకి ఇంటి దగ్గరకు వస్తారు, లేకపోతే అసలు పన్నులు కట్టాం. నీళ్ళు ఎప్పుడైతే మన ముడసల్లో చెరువు ఎండిపోయింది, ఎందుకు ఎండిపోయింది? అధికారులు పట్టించుకోకపోవడం, ఆ బోర్లు రిపేర్లు చేయకపోవడం వల్ల, అది నీటిని ఆదా చేయకపోవడం వల్ల ఇవాళ మేఘాద్రి గట్టి నుంచి నీరు తీసుకురావాలి, ముడసల్లో చెరువు నింపాలి, ప్రతిరోజు నీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీ ఏరియాలో సమస్య ఎలా ఉందమ్మా? మా ఏరియాలో సమస్య అలాగే ఉంది. నీళ్ళు లేవు. 4 రోజులు పెట్టి 5 రోజులు పెట్టి 6 రోజులు పెట్టి నీళ్ళు ఇవ్వలేదు అసలు. రోజు మీరు ఏఈ అధికారులు కానీ ఫోన్ చేసి అడుగుతుంటారు, ఏం చెప్తున్నారు మీకు సమాధానం? అక్కడ నీళ్ళే లేవు, ఎండిపోయి అని చెప్తున్నారు. పొలాలు ఇప్పట్లేదు కదమ్మా, ఎప్పుడు వస్తాయని అడిగితే ఏమంటున్నారు? ఇవాళ ఇస్తాము రేపిస్తాము అలాగే చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీటి సమస్య కోసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ పన్నులు కట్టించుకున్నటువంటి ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ వీళ్ళు కనీసం అవసరమైనటువంటి నీళ్లు అందించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పి వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మేము ఇలాంటప్పుడు పన్నులు ఎందుకు కట్టాలని చెప్పేసి ఇప్పుడు సామాన్య ప్రజలంతా కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఇది ఒక ఆర్థిక రాజధాని చెప్పుకుంటున్న ప్రభుత్వం వీళ్ళకి కనీసం అవసరమైనటువంటి ముఖ్యమైనది నీరు అందించడంలో, అందులో విశాఖ నగరం లాంటి ప్రాంతంలో నీరు ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యంగా వీళ్ళంతా కూడా అభివర్ణించే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. పోరాటాలు కూడా ప్రారంభమయ్యాయి. రానున్న రోజులు ఈ సమస్య ఇలాగే కనుకుంటే మాత్రం వీరి యొక్క ఉద్యమం ఇంకా మరింత తీవ్రమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.